హాయ్ గాయ్స్, ఫేక్ కాల్స్ నమ్మొద్దు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఎస్టర్డే ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ దీని గురించి మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన డేట్ అంటే 8వ తారీఖునే నేను చెప్పాను. మనకు రిలీజ్ అయిన 1 అవర్కే నాకు తెలిసిన కొంతమందికి ఇట్లా కాల్ చేశారు. ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే రండి మాట్లాడుకుందాం అనేసి. నేను ఆ రోజే దీని గురించి చెప్పడం జరిగింది, కానీ ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వలేదు. సో దీన్ని బట్టే మీరు చూసుకోవచ్చు. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజే ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయడం కానీ లేదా షేర్ చేయడం కానీ ఇలా ఏదైనా చేసి ఉంటే మనకి ఏదైనా అప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా డెప్త్గా వెళ్ళే వాళ్ళేమో. యాక్చువల్లీ ఈ న్యూస్ అనేది ఇప్పటికీ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే మాకు రిపీటెడ్గా కాల్స్ అనేది రావడం వల్ల డైలీ ఇలా డిఫరెంట్ నెంబర్స్తో అందరూ కలిసి కంప్లైంట్స్ అనేది రైజ్ చేయడం వల్ల ఇది స్పోర్ట్స్ అథారిటీ వరకు వెళ్ళింది. సో దీనివల్ల వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇలా మీలో కూడా ఎవరికైనా కాల్స్ అనేవి వచ్చి ఉంటే మీరు వెంటనే కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. మీకు కనుక కాల్ చేసి ఇలా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది లేదా మీకు జాబ్ కావాలా, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మాట్లాడుకుందాము అన్న వెంటనే మీరు చేయాల్సింది ఒకటి రికార్డింగ్ చేసుకోండి, వాళ్ళ నెంబర్ తీసుకోండి, మీ దగ్గర విత్ ప్రూఫ్ ఉంచుకొని సైబర్ క్రైమ్ ఆర్ మన స్పోర్ట్స్ అథారిటీకి డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు. స్పోర్ట్స్ ఒకటే కాదు, డిఎస్సికి కూడా రావచ్చు. జనరల్ డిఎస్సి కూడా రావచ్చు ఇలాగే. సో బీ కేర్ఫుల్. సో ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి వాటిని అస్సలు నమ్మవద్దు దయచేసి. థ్యాంక్ యూ గైస్.